హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఈ మధ్య కాలంలో చాలా మొబైల్స్ మనకు లెదర్ బ్యాగ్ తోనే వస్తున్నాయి. ఇలా చాలా మొబైల్స్ లెదర్ బ్యాగ్ తోనే రావడం వల్ల ఈ లెదర్ బ్యాగ్ ఉన్న మొబైల్స్ వాడడం లాభమా లేక నష్టమా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఈ లెదర్ బ్యాగ్ ఉన్న మొబైల్స్ వాడడం వల్ల మనకు కొన్ని లాభాలు ఉంటే చాలా నష్టాలు అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ లెదర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది జెన్యూన్ లెదర్ అయితే కాదు. ఇది మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ లో జెన్యూన్ లెదర్ ఉంటుంది. ఇవి జంతువుల చర్మం నుంచి అయితే వస్తుంది. కానీ మనకు బడ్జెట్ రేంజ్ లో వచ్చేదంతా వేగాన్ లెదర్. ఇది మనం తినిపారేసిన ఫ్రూట్స్ తొక్కల నుంచి అలాగే కూరగాయల తొక్కల నుంచి అయితే తయారు చేస్తారు. ఇవి తయారు చేయడానికి కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అవుతుంది. ఈ వేగాన్ లెదర్ మనకు ఈ ఫోన్ బ్యాగ్ లా అలాగే అతికిస్తారా అంటే లేదు, దీనికి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ కి అయితే ఈ లెదర్ ని అతికించి మనకైతే ఫోన్ వెనకాల పెడతారు. మరి ఇది వాడడం వల్ల ఇప్పుడు మనకు లాభాలు ఉన్నాయా లేక నష్టాలు ఉన్నాయా అంటే చెప్పాను కదా, మనకు కొన్ని లాభాలు మాత్రమే ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫోన్ ని లుక్స్ వైజ్ గా తీసుకున్నట్లయితే ఫోన్ చాలా ప్రీమియం గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అలాగే ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే మనకు వెనకాల లెదర్ ఉంటుంది కాబట్టి అంత గ్రిప్ చాలా బాగుంటుంది. ఒకవేళ మనం చేతిలో పట్టుకున్నప్పుడు కింద జారి పడుతుందనే ప్రాబ్లం ఉండదు. అలాగే ఒకవేళ టేబుల్ మీద నుంచి కానీ లేదంటే కొద్దిగా ఎత్తు నుంచి కానీ కింద పడినప్పుడు అది వెనకాల గ్లాస్ ఉంటే అది పగిలిపోతుందనే భయం కూడా ఉండదు. ఎందుకంటే ఇది లెదర్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. ఇది మూడే మనకు ఇందులో ప్రోస్ అని చెప్పుకోవచ్చు. ఒకటి లుక్స్, అలాగే చేతిలో సరిగా ఆగుతుంది, కింద పడ్డప్పుడు వెనకాల ఏం డ్యామేజ్ కాదు. కానీ మిగిలినవి అన్ని మనకు కాన్స్ అనే చెప్పుకోవచ్చు. అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మనకు వెనకాల లెదర్ కాబట్టి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అది ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ కలిగినా కూడా చిరిగిపోయే అవకాశం ఉంటుంది. దాంట్లో గీతలు పడుతూ ఉంటాయి. అలా గీతలు పడడం వల్ల మనకు లుక్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అది వేగాన్ లెదర్ అంత ప్రీమియం కాదు కాబట్టి మనకైతే దాని మీద మరకలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఆ మరకలు పడితే మనకైతే చూడడానికి అంత బాగా అనిపించదు. ఈ మరకలు అంటే ఎంత చిన్న మరకలు అంటే మనం పెన్నుతో రాసినా కూడా ఆ మరకలు అయితే అలాగే ఉండిపోతాయి. అవి తుడపడానికి అయితే కొద్దిగా మనకు టైం పడుతుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ లెదర్ అయితే ఇది ఫైర్ ప్రూఫ్ అయితే కాదు. మంటకు దగ్గరగా పోయినప్పుడు కొద్దిగా కాలే అవకాశం లేదంటే దగ్గరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ వెనకాలన్న లెదర్ తడిచినట్లయితే అంటే ఫోన్ మొత్తం తడవడం కాదు, ఏదో చేయి తడుండి లేదంటే మనకు వర్షపు చినుకులు ఇలా వెనక పడడం వల్ల తడిసింది అని అనుకోండి, మనకు ఈ లెదర్ అయితే అంత ప్రూఫ్ అయితే కాదు, మనకు చినిగిపోయే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు అంటే ఏం కాదు, కానీ అదే పనిగా ఈ లెదర్ నానినట్లయితే అది మనకు చినిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కలర్ కూడా ఫేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఫోన్ కొన్నప్పుడే థిక్ కలర్ ఉన్నది తీసుకున్నట్లయితే అంత తొందరగా మాసిపోదు, లేదంటే ఈ కలర్ అయితే మొత్తం ఫేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇవైతే అందరి దగ్గర అవుతాయా అంటే లేదు, మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఆ ఫోన్ ని ఎలా ట్రీట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినట్లయితే ఏదైతే మనకు ఆగదు, అంటే గ్లాస్ అయినా ఆగదు, ప్లాస్టిక్ ఫ్రేమ్ అయినా ఆగదు, లేదంటే ఇక్కడ మనం లెదర్ చూసుకున్నా కూడా అది కూడా ఆగదు. మనం స్మూత్ గా మన సెన్సిటివ్ అలా పట్టుకున్నట్లయితే మనం ఎంత మంచిగా చూసుకుంటే ఆ ఫోన్ అయితే అంత మంచిగా ఉంటుంది. ఈ లెదర్ అందరి దగ్గర పాడైపోవాలని లేదంటే చిరిగిపోవాలని ఏం లేదు. ఇది ఎవరి యూజేజ్ ని బట్టి అయితే అది ఉంటుంది. మనం మంచిగా చూసుకున్నట్లయితే ఏం షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే కీస్ ఇలాంటివి తగలకుండా చూసుకున్నట్లయితే చిరగదు. అలాగే తడవకుండా ఉన్నట్టు చూసుకున్నట్లయితే అది ఆ బ్యాక్ నుంచి ఊడిపోయే అవకాశం ఉండదు, ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ నుంచి. అలాగే
చిరగకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ కలర్ ఫేడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలకైనా ఎలాగైనా ఫేడ్ అవుతుంది. కానీ థిక్ కలర్ తీసుకున్నట్లయితే అంత తొందరగా ఫేడ్ అయ్యే అవకాశం ఉండదు. నిప్పుల దగ్గర వాడకుండా ఉంటే ఫైర్ ప్రూఫ్ గా మార్చుకున్నట్టే. అలాగే దీనికైతే ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిగా అయితే ఉంటుంది. మరి ఈ వీడియోలో నేను మీకు ఈ లెదర్ బ్యాక్ ఉన్న మొబైల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.